give good content nowadays, I think it works. And as of your second question, ఎప్పుడు వచ్చి ఒక ఫీమేల్ సెంట్రిక్ చేసేది వచ్చి is a very exciting thing for a woman also, because the whole film revolves around her, and the pivotal character in Shabri is me. So for me it was very exciting, and it was my first Telugu female centric film. Tamil చాలా చేసినాను, but Teluguలో వచ్చి it was my first film, so I'm also a little bit eagerly waiting to see what the response is. Yeah. అవును సార్, వచ్చే ముందు బీపీ మాత్రం తీసుకొని వచ్చాను సార్ నేను. చాలా ప్రెషర్ ఉంది, అంటే ఒక ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ కి చాలా ప్రెషర్ ఉంది. అంటే జనరల్ గా ఇట్లాంటి సినిమాలకి కొంచెం లేడీ ఓరియంటెడ్ సినిమాలకి కొంచెం తక్కువ ఉంటుంది ఆదరణ. అట్లాంటప్పుడు మీరు లీడ్ తీసుకున్నప్పుడు ఎలా చూస్తారా చూడరా అనేది ఒక రకంగా ఉంటుంది కదా, పైగా ఇప్పుడు తెలుగులో ఫస్ట్ టైం, అది ఎట్లా మీరు దాన్ని ఎలా తీసుకున్నారు? అంటే ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, అది ఎట్లా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి నాకు తెలియలేదు. అంటే ఏదైనా ట్రై చేసుకుని ఉండాలి, అది ఫెయిలియర్ అయితే కూడా పర్వాలేదు, బట్ నెక్స్ట్ స్టెప్లో వచ్చి ఒక సక్సెస్ అవుతుంది. సో దిస్ ఇస్ జస్ట్ అ ట్రయల్. ఎవ్రీ టైమ్ యూ ట్రై, యూ గివ్ ఇట్ యువర్ బెస్ట్ షాట్. అది సక్సెస్ అవుతుందా లేదని మన చేతిలో కాదు. అంటే ఎవ్రీబడి ఈస్ గివెన్ దర్ 100%, అండ్ మన వైపులో నుంచి వీ హెవ్ గివెన్ ఆల్ ఆ హార్డ్ వర్క్. ఇప్పుడు అది దేవుడి చేతిలో, ప్రజల చేతిలోనే ఉంది, అది ఎట్లా జరుగుతుందని మన చేతిలో కాదు. అంటే మహేంద్ర గారి వైపు నుంచి, డైరెక్టర్ గారి నుంచి, ఆ కాస్ట్ నుంచి అందరూ వాళ్ళు 100% ఇచ్చినారు. సో ఇట్స్ నాట్ అబౌట్ ఫీమేల్ సెట్రికో మేల్ సెట్రికో, అంటే వీళ్ళు కూడా మేలే కదా, మేము ఫీమేల్ అనేది కదా, అందరూ అంటే యాక్టర్స్ అనేది అందరూ ఉన్నారు, అందరూ పనిచేస్తున్నారు. బట్ సమ్ టైమ్స్ ఇట్ వర్క్, సమ్ టైమ్స్ ఇట్ డెల్స్, అది మన చేతిలో కాదు. సో ఐ థింక్ వీ షుడ్ జస్ట్ గివ్ ఇట్ 100%. అంతే, నేను నా నమ్మేది అదే.